సినిమా అంటే ఒక పిచ్చి ప్యాషన్. ఆ సినిమా కోసం పగలు రాత్రి ఆలోచించి ఇంకా ఏం చేయాలి, ఈ పాటలు ఇంకా ఎంతగా బెటర్గా తీసుకురావాలి అనే ఒక గొప్ప ప్యాషన్ ఉన్న నిర్మాత నేను ఈ సినిమాకి పనిచేశాను. అలాగే నా మిత్రుడు వీరభద్రం ఈ చిత్రం ద్వారా దర్శకుగా పరిచయం అవుతున్నారు. తనే నాకు తీసుకెళ్లి నిర్మాత పరిచయం చేసి ఈ సినిమా కమిట్మెంట్ చేసింది. అలాగే సక్సెస్ఫుల్ హీరో నరేష్ సినిమా అనగానే ఒక ధీమా ఎవరికైనా కానీ, ఎందుకంటే ఆబాల గోపాలం కుటుంబ సమేతంగా వచ్చి చూసే హీరో తను. సో ఇలాంటి ఒక మంచి చిత్రానికి నాకు రెండో చిత్రంగా సంగీత దర్శకత్వం వహించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అంటే అది నా సొంత బ్యానర్ లాంటిది. ఎందుకంటే అనిల్ నాకు బెస్ట్ ఫ్రెండ్, మేము మా 14 డేస్ లో కూడా తన పార్ట్నర్. సో తను చాలా సినిమాలంటే చాలా ప్యాషన్. అంటే ఎప్పటికైనా తనకంటూ ఒక టేస్ట్, సినిమాలు తీయాలి, అందరికి ఉపయోగపడాలి అని అంటే మనస్తత్వం ఉన్న మనిషి అనిల్. అందుకని ఎప్పుడు చాలా డైనమిక్ గా ఉంటాడు, చాలా అగ్రెసివ్ గా ఉంటూ ఉంటాడు, ఎన్నో పనులు చేస్తుంటాడు. సో అలాంటి అనిల్ బిందాస్తో తన ఫస్ట్ ఫిల్మ్ చేసి దాన్ని సూపర్ హిట్ చేసి నిర్మాతగా తను ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే మళ్ళీ ఇప్పుడు అహనా పెళ్ళంట అనే సినిమాని చేస్తున్నాడు. ఈ అహనా పెళ్ళంట కూడా పెద్ద హిట్ అనిల్కి నిర్మాతగా మరొక పెద్ద సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఈవి గారి అబ్బాయి నరేష్ ఈ సినిమాలో హీరో అవటం నాకు చాలా సంతోషమైన విషయం. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అయ్యి నరేష్కి కెరీర్కి ఇంకో మెట్టి పైకి ఎదగడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను కూడా. యాక్చువల్లీ ఈ మూవీలో నేను శ్రీహరి అన్నగారి తమ్ముడిని. నేను సుబ్రాజ్ గారు, శ్రీహరి గారు నరేష్ గారిని చాలా ఏడిపించాము ఈ మూవీలో పెళ్లి చేసుకోమని. సో మ్యాచ్ ఫిక్సింగ్ అందులోనే అవుతుంది, లైక్ దేర్ ఇస్ అ సీక్వెన్స్ దాంట్లోనే అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీ తప్పకుండా హిట్ అవుతుంది, ఎందుకంటే లైక్ నేను ఇప్పటివరకు చేసిన మూవీస్ లో డబ్బింగ్కి వెళ్ళినప్పుడు నా క్యారెక్టర్ ఒకటి డబ్బింగ్ చేసుకొని వచ్చేసేవాడిని. బట్ ఈ మూవీ మొత్తం కూర్చొని చూశాను, బికాస్ ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్ ఇన్ వాచింగ్ ఇట్. సో ఈ మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుంది అనిల్ గారు, అండ్ హోప్ వీ విల్ వర్క్ టుగెదర్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. దీంట్లో నేను హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను. తర్వాత రఘు కుంచే గారి గురించి ఆయన నాకు ఎన్నో సంవత్సరాలుగా తెలుసు, ఎందుకంటే ప్రసాద్ ల్యాబ్ రికార్డింగ్ థియేటర్ ప్రారంభించినప్పుడు ఫస్ట్ ఆయనతోనే ఒక శ్లోకం పాడించాము. సో అప్పటి నుంచి తెలుసు. ఆయన అంతకుముందు చేసిన సాంగ్స్ కూడా మీరు అందరూ విన్నారు. సో ఈ అహనా పెళ్ళంట ఆడియో ఎంత సూపర్ సక్సెస్, అలాగే ఈ చిత్రం కూడా సూపర్ సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకు ఉందండి. సినిమా చేయడం అనేది అయిపోయింది, ఆల్రెడీ ఫంక్షన్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఆడియో కూడా రిలీజ్ అయింది, ఆడియో కూడా మంచి సక్సెస్ అనేది మీ అందరూ చెప్తున్నారు. అలాగే దాని రిజల్టే ఇవాళ మనం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కూడా పెట్టుకున్నాం. ఈ సినిమా అనేది ఈ నెల రాబోతుంది. ఇప్పుడు దాని గురించి నేను ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా అది కరెక్ట్ కాదు. అది డెఫినెట్ గా ఒక మంచి సినిమా తీసానని నమ్మకం నాకు ఉంది. అలాగే ఈ సినిమా మీ అందరికి కూడా తప్పకుండా నచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సినిమా ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ ద ఎడిటింగ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ అండ్ డిటిఎస్కి వెళ్ళిందండి. కేమ్ ప్రెటీ మచ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఎనీవే అహనా పిల్లంట ఒరిజినల్ కి ఇది సీక్వెల్ కాదు, అండ్ ఆ హైట్స్ అందుకోవడం కూడా మేము ప్రయత్నించాం. ఎందుకంటే ఎన్టీఆర్ గారిని అందుకోవడానికి ఎవరు ప్రయత్నించకూడదు, అలాంటి సినిమా అహనా పిల్లంట. అండ్ మా వంతుగా మేము చేసిన ఈ ప్రయత్నం మాత్రం అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం. వన్ మోర్ థింగ్, ఈ సినిమాలో అల్లరి నరేష్ అనబడే హీరో అందాల నరేష్ గా కనిపిస్తాడు. దట్స్ అవర్ ఫస్ట్ సక్సెస్. అండ్ సినిమాలో అందరూ టీం వర్క్ అందరూ పనిచేశారు. చౌదరి గారు హీ బాట్ ఎ గుడ్ మూవీ, అండ్ ఎస్పెషల్లీ దిస్ మ్యూజిక్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ రఘు కుంచే. కష్టపడి ఆయన సింగర్స్ తో తీసుకొచ్చి కొత్త సింగర్స్ ని పరిచయం చేసి, అండ్ ఆల్ ద సాంగ్స్ ఒకటని కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈజ్ అప్ టు సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఆల్ సాంగ్స్ ఆఫ్ సిచ్యువేషన్ సాంగ్స్, ఏది కూడా ఊరికే సాంగ్ కోసం సాంగ్ లాగా రాయలేదు, పెట్టలేదు. ఆ సిచ్యువేషన్ ప్రకారం వచ్చిన మ్యూజిక్ కేమ్ అప్ వెరీ వెల్ అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే జనరల్గా ఏ అబ్బాయి అయినా పెళ్లి చేసుకుంటే చాలా ఆనందంగా చెప్పాలి. నా చేత నాగిరెడ్డి గారు, శ్రీహరి గారు, సుబ్బరాజు, సామరాజు బలవంతంగా చెప్పి వాళ్ళు మ్యాచ్ ఫిక్స్ చేసి నాతో అహనా పెళ్ళంట అని
చేస్తారండి. అండ్ ఈ సినిమా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఆ పాత అహనా పెళ్ళంటే ఈ సినిమాకి ఏ సంబంధం లేదు. చాలా మందికి ఆ డౌట్ వచ్చిందండి. జస్ట్ ఆ పేరు యూజ్ చేయడం జరిగింది. దాంట్లో ఇష్టపడి చేసుకుంటారు రాజేంద్ర ప్రసాద్ గారు, దీంట్లో నన్ను కష్టపడి చేస్తారు నాకు. అండ్ నాయుడు గారికి, ఎందుకంటే అహనా పెళ్ళంటే టైటిల్ ఇచ్చిన నాయుడు గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పుకున్నాను. అంటే చాలా కనెక్టివిటీ ఉందండి. అహనా పెళ్ళంటే మా ఫాదర్ కెరియర్ నే మార్చింది. అలాగే నాన్నగారు జంజాల గారి దగ్గర 4 స్తంభాలటలో జాయిన్ అయ్యారండి ఆ సినిమాలో నరేష్ గారు పెద్ద సీనియర్ నరేష్ గారు చేసిన సాంగ్, మళ్ళీ అదే సాంగ్ నేను చేయటం, మళ్ళీ నా పేరు కూడా నరేష్ అవ్వటం చాలా కోయిన్సిడెంట్, అదే బాగా కనెక్ట్ అయ్యిందండి. సో డెఫినెట్ గా మా నాన్నగారు గురువు గారు జంజాల గారు ఇద్దరు బ్లెస్సింగ్స్ ఉంటాయని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ కొత్తగా ఉంటుంది ఏంటంటే శ్రీహరి గారు నేను, అంటే ఆయన ముందు పిల్లి ముందు వెళ్ళి ఎలక కుప్పగంతులు వేసినట్టు నేను అన్ని చేస్తుంటాను, ఎలా ఫెయిల్ అవుతాయి. సో అలాంటి ఎలక మళ్ళీ పిల్లి ముందు వెళ్ళి బ్రేక్ డాన్స్ ఎలా చేస్తుందో సెకండ్ హాఫ్ లో ఉంటుంది. సో డెఫినెట్ గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. అహనా పెళ్ళంట 25th February థియేటర్స్ కి వస్తుంది. సో మీరందరూ కూడా చూసి ఈ సినిమాని చూసి ఆహా బాగుంది అనుకుంటారు. అది ఐ థింక్ సో ఎంటైర్ టీమ్ హార్డ్ వర్క్ కాబట్టి ఐ కెన్ ప్రామిస్ ఆన్ AK Entertainment's team. Thank you very much.